ఈ వీడియోలో మనం 8th క్లాస్ హిందీ 9th లెసన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ పాఠానికి సంబంధించి పార్ట్ 3 కింద భాషాంశ్, సృజనాత్మకత, వ్యాకరణాంశ్ అలాగే క్యా ఆప్ జాన్తే హై ఈ టాపిక్ చదువుకుందాము. पेज नंबर 76 तींडमा भाषांश. नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्द डिब्बे में से चुनकर लिखिए. క్రింద ఇవ్వబడినటువంటి పదాలకు పర్యాయవాచి పదాలు ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లో నుంచి సెలెక్ట్ చేసుకొని రాయమని అడుగుతున్నారు. పర్యాయవాచి శబ్ద అంటే ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలను రాయటము. ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఒకటి వాళ్ళే ఇచ్చారు. దునియా. దునియా అంటే ప్రపంచం. దీనికి సంబంధించి పర్యాయవాచి పదాలు చూడండమ్మా. జగ్, విశ్వ. సెకండ్ వన్ అధ్యాపక్. అధ్యాపక్ అంటే టీచర్. మరి ఈ పదానికి పర్యాయ పదాలు ఏమున్నాయో చూద్దాము. చూడండి, శిక్షక్, గురు. నెక్స్ట్ థర్డ్ వన్ విరోధ్. విరోధ్ అంటే విరోధము. వివాద్, జగడా. ఫోర్త్ వన్ రాస్తా. రాస్తా అంటే దారి. దీనికి సంబంధించిన పర్యాయ పదాలు చూడండి. రాహ్, పథ్. ఫిఫ్త్ వన్ సాథీ. సాథీ అంటే మనతో పాటుగా ఉండేవాళ్ళని అర్థం. దోస్త్, మిత్ర. ఈ విధంగా రాయండి. నెక్స్ట్ ఆ రేఖాంకిత శబ్ద కా విలోమ శబ్ద వాక్య మే పహచాన్ కర్ లిఖియే. ఇక్కడ ఒక 5 సెంటెన్సెస్ ఇచ్చారు. వీటిలో ఒక్కొక్క సెంటెన్స్లో ఒక పదాని కింద అండర్లైన్ చేశారు. ఆ పదానికి సంబంధించిన ఆపోజిట్ వర్డ్ విలోమ శబ్ద్ అదే వాక్యంలో ఉంది. దాన్ని మనం ఐడెంటిఫై చేసి అండర్లైన్ చేసి పక్కన రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ కింద ఒకటి వాళ్ళే ఇచ్చారు. భారత్ మాతాకే సపూత్ వీర్ హై కాయర్ నహీ. ఇక్కడ వీర్ అనే పదానికి అండర్లైన్ చేశారు. వీర్ అంటే వీరుడు. దానికి సంబంధించి ఆపోజిట్ వర్డ్ కాయర్. కాయర్ అంటే పిరికివాడు. కాబట్టి వీర్ కాయర్. సెకండ్ సెంటెన్స్ दिन में सूरज चमकता है, रात में तारे टिमटिमाते हैं. దిన్ అంటే పగలు. మరి దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటో చూడమ్మా. అదే సెంటెన్స్లో రాత్. కాబట్టి దిన్, రాత్. థర్డ్ వన్ భారతీయ సంస్కృతి అనేకతా మే ఏకతా కా ప్రతీక్ హై. ఇక్కడ అనేకత అనే పదానికి అండర్లైన్ చేశారు. అంటే భిన్నత్వము. కాబట్టి దీనికి ఆపోజిట్ వర్డ్ ఏకత. అనేకత, ఏకత. ఫోర్త్ వన్ గాంవ్ కే బచ్చే షహర్ కే బచ్చోం సే కమ్ నహీ హోతే హై. ఇక్కడ గాంవ్ అనే పదము దాని యొక్క అర్థం ఏంటంటే విలేజ్. మరి దీనికి ఆపోజిట్ వర్డ్ షహర్. షహర్ అంటే పట్టణం. కాబట్టి గాంవ్, షహర్. ఫిఫ్త్ వన్ अच्छे कर्मों से అప్రసిద్ధ వ్యక్తి भी ప్రసిద్ధ హో జాతే హై. ఇక్కడ అప్రసిద్ధ్ అనే పదానికి అండర్లైన్ చేశారు. దీనికి ఆపోజిట్ వర్డ్ ప్రసిద్ధ్ అవుతుంది. ఒకసారి వీటన్నిటిని చదువుతాను చూడండమ్మా. వీర్ కాయర్, దిన్ రాత్, అనేకత ఏకత, గాంవ్ షహర్, అప్రసిద్ధ్ ప్రసిద్ధ్. నెక్స్ట్ పేజ్ చూడండమ్మా. पाठ में आए शब्दों को वर्ग पहेली में ढूंढ कर लिखिए. ఇక్కడ పాఠంలో ఉన్న కొన్ని పదాలు ఇక్కడ వర్గ పహేలీలో ఇచ్చారు. అవి ఐడెంటిఫై చేసి పక్కన రాయమని అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ క్రింద వాళ్ళు అహింస అనే పదం ఇచ్చారు. చూడండి, ఆ అహింస పదాన్ని వాళ్ళు వర్గ పహేలీలో రౌండ్ కూడా చేశారు. చూడండి, అదేవిధంగా మనం చేద్దాము. ఇక్కడ మొదటిది బార్డోలి, అలాగే ఘోషణ, గృహమంత్రి, పటేల్. అలాగే స్టార్టింగ్లో చూడండి మా సత్య. ఈ పదాలన్నీ ఇక్కడ రాయొచ్చు. నీచే దియే గయే సంఖ్యా శబ్దం కో పఠియే ఔర్ సమజియే. క్రింద ఇవ్వబడిన నెంబర్ వర్డ్స్ని చదవండి, అర్థం చేసుకోండి అని అంటున్నారు. ఇక్కడ మధ్యలో మనం చూసినట్లయితే 90 నెంబర్ ఇచ్చారు. మరి 90 నుంచి 99 వరకు హిందీలో ఏ విధంగా చదువుతారు, ఎలా రాస్తారు ఇక్కడ ఇచ్చారు. నేను చదువుతాను చూడండమ్మా. 90ని 90 అంటారు. తర్వాత 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99. ఇక్కడ 99 వరకు రాశారు కదా. 100ని ఏమంటారో ఇక్కడ రాశారు చూడమ్మా. 100ని 100 అని అంటారు. అలాగే 1000ని 1000 అంటారు. 10,000ని 10,000 అంటారు. ల్యాక్ని అంటే 1 ల్యాక్ని 1 లాక్ అంటారు.
అలాగే 10 lakhsని 10 lakh అంటారు. క్రోర్ని 1 crore అని అంటారు హిందీలో. మనం 100 వరకు నెంబర్స్ నేర్చుకుంటే ఎంత పెద్ద నెంబర్నైనా మనం హిందీలో రాయగలుగుతాము. నెక్స్ట్ సృజనాత్మకత. नीचे दिए गए महापुरुषों को उनके नारों से जोड़िए. క్రింద ఇవ్వబడిన గొప్ప వ్యక్తుల యొక్క స్లోగన్స్ ఏంటో ఇక్కడ మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ ఎవరెవరి పిక్చర్స్ ఇచ్చారో మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బకింగ్ చంద్ర చటర్జీ, భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళ యొక్క పిక్చర్స్ ఇచ్చారు. మరి వాళ్ళ స్లోగన్స్ ఏంటో ఇక్కడ చూద్దాము. ఎగ్జాంపుల్ క్రింద వాళ్ళు వందే మాతరం ఇచ్చారు. వందే మాతరం అనే స్లోగన్ ఇచ్చింది ఎవరమ్మా? బకింగ్ చంద్ర చటర్జీ గారు ఇచ్చారు. కాబట్టి దానికి మ్యాచ్ చేశారు. మరి మహాత్మా గాంధీ గారు ఇక్కడ ఉన్నటువంటి స్లోగన్స్లో ఏమి ఇచ్చారో చూడండి అమ్మా. చూడండి, ఇక్కడ కరో యా మరో. కాబట్టి ఇక్కడి నుంచి మనము డూ ఆర్ డై దీనికి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ గారు ఏం చెప్పారమ్మా? తుమ్ ముఝే కూన్ దో మై తుమ్హే ఆజాదీ దూంగా. నువ్వు నాకు రక్తాన్ని ఇవ్వు, నీకు నేను స్వాతంత్రాన్ని తీసుకొస్తాను అని చెప్పారు. కాబట్టి దానికి మ్యాచ్ చేయండి. నెక్స్ట్ భగత్ సింగ్ గారు. భగత్ సింగ్ గారు ఏమన్నారమ్మా? ఇంకిలాబ్ జిందాబాద్. కాబట్టి దానికి మ్యాచ్ చేయండి. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. కాబట్టి అక్కడికి మ్యాచ్ చేయండి. नेक्स्ट परियोजना कार्य. कुछ नेताओं के चित्र इकट्ठा करके किसी एक नेता के बारे में 5 वाक्य लिखिए. కొంతమంది నాయకుల పిక్చర్స్ని కలెక్ట్ చేసి ఒకళ్ళ గురించి రాయమని అడుగుతున్నారు. 5 లైన్లలో రాయమని అడుగుతున్నారు. ఇక్కడ కొంతమంది లీడర్స్ యొక్క పిక్చర్స్ ఇవ్వడం జరిగింది, గమనించండి. మరి ఈ ప్రాజెక్ట్ కింద మనం భగత్ సింగ్ గారి గురించి రాసాము. ఆ పాయింట్స్ చూద్దాము. भगत सिंह भारत के एक महान क्रांतिकारी थे. जन्मदिन 28 सितंबर 1907. जन्म स्थान पंजाब के लायलपुर जिले के बंगा गांव. पिता किशन सिंह, माता विद्यावती. उनके प्रसिद्ध नारा इंकलाब जिंदाबाद. निधन 23 मार्च 1931. नेक्स्ट टॉपिक व्याकरणांश. ఈ లెసన్లో మనకి వ్యాకరణాంశం కింద వచన్ అనేది ఇచ్చారు. వచన్ అనే టాపిక్ ఇచ్చారు. చూడండి, సింగులర్ ప్లూరల్, ఏకవచనము బహువచనము. అంటే హిందీలో ఒక పదము ఏకవచనం అయితే దానికి బహువచనంగా ఎలాగ మారుతుంది, ఆ పదం ఎలా మారుతుంది, అట్లా కొన్ని పదాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఏకవచనం నుంచి బహువచనంలోకి మారిస్తే ఆ పదాలు ఏ విధంగా మారుతున్నాయో మనకి ఇక్కడ ఇచ్చారు. చూడమ్మా, ఏకవచన్ బహువచన్, బాలక్ బాలక్. అంటే కొన్ని పదాలు ఏకవచనంలోనూ బహువచనంలోనూ రెండు ఒకేలాంటి పదాలు ఉంటాయి. అలాంటివి కొన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, బాలక్ బాలక్, ఛాత్ర ఛాత్ర, భాయి భాయి, కవి కవి, ఘర్ ఘర్. ఘర్ అంటే ఇల్లు కదా, దానికి ప్లూరల్ అంటే బహువచనం కూడా ఘర్ అనే పదమే వస్తుంది. అలాగే ఇక్కడ ఛాత్ర అనే పదం అర్థం ఏంటమ్మా? ఛాత్ర అంటే విద్యార్థి, విద్యార్థి విద్యార్థులు, రెండిటికి హిందీలో ఒకే పదం వస్తుంది. అట్లాగే బాలక్ అంటే బాలుడు, అట్లాగే బాలక్ అంటే కూడా అదే బహువచనంలో వచ్చే విధంగా ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, గఠరి గఠరియా. గఠరి అనే పదము గఠరియాగా మారింది. టహని టహనియా. అట్లాగే సాడి సాడియా, కలి కలియా. ఈ 4 పదాలు మనం గమనిస్తే బహువచనంలోకి వచ్చేటప్పటికి అక్కడ యా వచ్చి యా పైన చంద్రబిందు వచ్చింది. అంటే గఠరి గఠరియా. ఇక్కడ గఠరీ అనేది గఠరీగా మారింది. రీగా మారి యా వచ్చి పైన చంద్రబిందు వచ్చింది. అదేవిధంగా మిగిలిన 3 పదాలు కూడా ఉన్నాయి, గమనించండి. చూడండి, కలి కలియా, సాడి సాడియా, టహని టహనియా. అట్లా అంటే ఈ విధంగా కొన్ని పదాలు ఏర్పడతాయి బహువచనంలోకి వచ్చేటప్పటికి. ఇక్కడ గఠరి అంటే కట్ట అని అర్థము, గఠరియా అంటే కట్టలు అని అర్థం. అలాగే టహని అంటే కొమ్మ, టహనియా అంటే కొమ్మలు అని అర్థం. నెక్స్ట్ చూడండి, కరఘ కరఘే. ఈ పదాన్ని గనక మనం గమనిస్తే కరఘా, ఘాకి ఆకి మాత్రం ఉన్నది. అదే బహువచనంలోకి వచ్చేటప్పటికి
ఘాకి ఏకి మాత్ర వచ్చింది, అంటే ఆకి మాత్ర అనేది ఏకి మాత్రగా మారింది. ఘా అనేది ఘేగా మారింది. కరఘ కరఘే. ఇట్లాంటి కొన్ని పదాలు 3 పదాలు ఇచ్చారు చూడండి. నుకీలా నుకీలే, బచ్చా బచ్చే. ఇక్కడ కరఘ అంటే మగ్గము, కరఘే అంటే మగ్గాలు, నుకీలా అంటే పదునైనది, నుకీలే పదునైనవి. నెక్స్ట్ ఆంఖ్ ఆంఖే. ఇక్కడ ఈ ఖా అనే అక్షరానికి బహువచనంలోకి వచ్చేటప్పటికి ఏకి మాత్ర వచ్చి పైన బిందువు కూడా వచ్చింది, అంటే అంకి మాత్ర కూడా వచ్చింది. ఖ అనేది ఖేగా మారింది. ఖే వచ్చి కే పైన చొక్క వచ్చింది. మనం ఎలా చదువుతామో గమనించండమ్మా. ఆంఖ్ ఆంఖే, కిరణ్ కిరణే. ఇది కూడా అలాగే వచ్చింది చూడండి. నెక్స్ట్ చూడండి, సంస్థ సంస్థాయే. దీనిలో సంస్థ అనే పదము ఏకవచన పదము, అలాగే వచ్చి దాని పక్కన ఏ వచ్చి ఏ పైన చంద్రబిందు వచ్చింది. అంటే పదమేమీ మారలేదు, కానీ పక్కన ఏ వచ్చి పైన చంద్రబిందు వచ్చింది. ఈ విధంగా మారింది. ఇలా మారిన కొన్ని పదాలు ఉన్నాయి, గమనించండి. సంస్థ సంస్థాయే, పరీక్ష పరీక్షాయే. పరీక్ష వరకు ఏమీ మార్పు లేదు, పక్కన ఏమొచ్చి చేరిందమ్మా, ఏ వచ్చి పైన చంద్రబిందు. లత లతాయే, వస్తు వస్తుయే. ఈ విధంగా ఏకవచనంలో నుంచి బహువచనంలోకి పదాలు ఏ విధంగా మార్పు చెందుతూ ఉంటాయో కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఏకవచనం బహువచనం అంటే అర్థమైంది కదమ్మా, సింగులర్ ప్లూరల్. ఏకవచనం అంటే ఒక్కటే వస్తువు ఉంటుంది, లేదా ఒకటి అని అర్థం. ఒకటి కంటే ఎక్కువ ఏదున్నా అది బహువచనం కింద, ప్లూరల్ కింద వస్తుంది. కింద చూడండి, एक्सरसाइज కోసం మనకి ఇచ్చారు. तालिका देखकर एक वचन और बहुवचन से संबंधित कुछ वाक्य बनाइए. ఇక ట్యాబులర్ ఫార్మ్లో కొన్ని పదాలు ఇచ్చారు, వాటిని కనెక్ట్ చేస్తూ సెంటెన్సెస్ని రాయమని అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ కూడా ఒకటి వాళ్ళే ఇచ్చారు చూడండి. ఫస్ట్ కాలంలో బచ్చా బచ్చే బచ్చి బచ్చియా ఇలా ఇచ్చారు. ఇక్కడ బచ్చా అనేది పుంలింగము ఏకవచనము, బచ్చే అనేది పుంలింగ బహువచనము, బచ్చి అనేది స్త్రీలింగ ఏకవచనము, బచ్చియా అనేది స్త్రీలింగ బహువచనము. దూద్ అంటే పాలు. ఇక్కడ క్రియారూపాలు పక్కన ఇచ్చారు. పీత పీతే పీతి, పక్కన ఇంకొక కాలంలో హై హై అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే హై అనేది ఏకవచనాన్ని ఇండికేట్ చేస్తుంది, అట్లాగే హై అనేది బహువచనానికి సంకేతం. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ కింద వాళ్ళు ఇచ్చారు చూడండి. బచ్చా దూద్ పీతా హై, బాలుడు లేదా పిల్లవాడు పాలు తాగుతున్నాడు. పీతాహై, తాహై అంటే బచ్చా అనేది ఏకవచనం కాబట్టి తాహై వచ్చింది. మరి దీన్ని మనం తర్వాత పదాన్ని తీసుకుందాం. బచ్చే దూద్ పీతే హై. మళ్ళీ ఒకసారి గమనించండమ్మా. బచ్చే దూద్ పీతే హై. ఇక్కడ బచ్చే అనేది బహువచనము, దూద్ అనేది అలాగే ఉంటుంది. పీతే హై, ఇక్కడ పీతే హై అని వచ్చింది. ఇది బహువచనానికి గుర్తు, అంటే వర్తమాన కాలంలో తే హై అనేది వస్తుంది. బహువచనం అయితే తే హై వస్తుంది. తర్వాత సెంటెన్స్ ఏం రాయొచ్చు? బచ్చి దూద్ పీతి హై. బచ్చి అనేది స్త్రీలింగ ఏకవచనం కాబట్టి దానికి సంబంధించిన క్రియారూపము తీ హై. హై సరిగ్గా గమనించండి. తీ హై, పీతి హై. బచ్చి దూద్ పీతి హై. మరి బచ్చియా అనే పదం తీసుకుంటే బచ్చియా దూద్ పీతి హై. హై హై మీద చొక్క వస్తుంది. ఎందుకు? బచ్చియా అనే పదము బహువచన పదము కాబట్టి ఈ విధంగా మనం సెంటెన్సెస్ని రాయొచ్చు. నెక్స్ట్, క్యా ఆప్ జాన్తే హై, మీకు తెలుసా. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారమ్మా, అది గరిమెళ్ళ సత్యనారాయణ గారి బొమ్మ. గరిమెళ్ళ సత్యనారాయణ తెలుగు के प्रसिद्ध पत्रकार, कवि, शिक्षक और सत्याग्रही थे. ఆయన తెలుగులో బాగా ప్రసిద్ధి చెందినటువంటి జర్నలిస్ట్, అంటే జర్నలిస్ట్గా పనిచేశారు ఆయన. కవి
అట్లాగే టీచర్, శిక్షక అంటే టీచర్గా, అట్లాగే ఫ్రీడమ్ ఫైటింగ్లో కూడా ఆయన స్వతంత్ర ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆప్కే ద్వారా రచిత్ గీత్, ఆయన ఒక పాటను రచించారు. అదేంటంటే మా కొద్దీ తెల్లదొరతనము. ఈ పాట స్వతంత్రతా ఆందోళనకే దౌరాన్, స్వతంత్రత సంగ్రామంలో ఆ టైంలో ఆంధ్రప్రదేశ్కే లోగోం మే బహుత్ ప్రసిద్ధ హువాత. మరి ఈ పాట తెలుగులో ఉంది కాబట్టి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఆ పాట చాలా ప్రసిద్ధి చెందింది. ఉన్హోంనే స్వరాజ్య గీతములు నామ్సే దేశభక్తి గీతంకో ప్రకాశిత్ కియా హై. మరి ఆయన అనేక దేశభక్తి గీతాలను రచించి స్వరాజ్య గీతములు అనే పేరుతో ప్రచురించడం చేశారు. అంటే ఆ పేరుతో ఈ దేశభక్తి గీతాలన్నింటినీ అందులో పొందుపరిచి ప్రచురించడం చేశారు ఆయన. ఆయన పేరు గరిమెళ్ళ సత్యనారాయణ. ఆయన రచించినటువంటి మా కొద్దీ తెల్లదొరతనము అనే పాట ఇక్కడ ఇవ్వడం జరిగింది. గమనించండమ్మా.